నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు అంతంత మాత్రమే. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే సినీ పరిశ్రమ వైసీపీకి మద్దతు తెలిపింది. ఇక తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండడంతో ఆయన ఒత్తిడి మేరకు సినీ పరిశ్రమ పరోక్షంగా జగన్కు మద్దతు తెలిపింది. అయితే మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, ఆలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, భానుచందర్, విజయ్ చందర్ లాంటి వాళ్ళు బాహాటంగానే మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఒక్క పోసాని మురళీకృష్ణ తప్ప వైసీపీకి అందరూ దూరం జరిగిపోయారు. ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో ఆలీ రాజీనామా చేశారు. ఒక్క కృష్ణమురళి సంగతి మాత్రం తెలియడం లేదు. ఇక చంద్రబాబుతో పాటు పవన్ను తిట్టడంలో ముందు వరుసలో ఉండేవారు పోసాని కృష్ణమురళి. అందుకే ఆయనకు జగన్ ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. పేరుకే పదవి, కానీ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా పోసాని మాట్లాడలేదు. పక్క వైసీపీ కార్యకర్తగానే మాట్లాడారు. ఆ పదవి మాటున రాజకీయ విమర్శలు చేసేవారు. అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనకడుగు వేసేవారు కాదు. ఇక వ్యక్తిగత దుర్భాషలాడేవారు, శాపనార్థాలు పెట్టేవారు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారం మారడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం తన నామినేటెడ్ పదవికి రాజీనామా కూడా చేయలేదు. ఇటీవల ఆలీ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. 1999లో దగ్గుపాటి రామానాయుడు టీడీపీ నుంచి పోటీ చేయడంతో ఆ పార్టీ సానుభూతిపరుడుగా వ్యవహరించారని గుర్తు చేశారు. వైసీపీలో పనిచేసిన ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదని చెప్పుకొచ్చారు ఆలీ. ఇక దీంతో అందరి దృష్టి పోసాని కృష్ణమురళిపై పడింది. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇన్ని రోజులు సమయం గడిపారు పోసాని. ఆలీ మాత్రం ఈజీగా తేలిపోయారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇంతవరకు బయట ప్రపంచానికి రాలేదు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా సాహసించడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడేవారు, బరితెగించి కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు అధికారం మారడంతో పోసాని అజ్ఞాతాన్ని వీడడం లేదు. పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చగా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.